డైరెక్షన్ చేసే సినిమా నేను మెడ్రాస్లో స్టూడియో లొకేషన్కి వెళ్ళి నేను చూస్తే అక్కడ నేను లొకేషన్కి వెళ్ళక ముందు అర్జున్ గారిలో ఒక హీరో చూసా. కానీ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే ఒక సాధారణమైన కార్మికుడిని చూసా. ఆయనే ఒక డైరెక్టర్గా ఉన్నారు, ఆయనే ఒక ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సో ఆ రోజు నుంచి చూస్తే ఆయన ఏది చేసినా ఒక డిఫరెంట్ యాంగిల్ వెళ్తారు. ఇవాళ చూసుకుంటే ఇవాళ మామూలు జనరల్గా చాలా సినిమా ఫంక్షన్లకు వస్తాం, సినిమాలు సినిమాటిక్గా ఉంటాయి. కానీ ఇవాళ రియల్ హీరోస్ అని చెప్పి నేచర్ లవర్స్ని, అలాగే ఒక డాక్టర్ గారిని, అలాగే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి మనకు తెలియదు, బట్ అర్జున్ గారు వాళ్ళ ట్యాంక్ బండ్ శివ ఆయన చెప్పారు. అలాగే మనం ఇక్కడ ఉండి తెలంగాణలో ఉండి మనకు తెలియదు, మన సత్యనారాయణ గారు చేసేది చెప్పారు. ఇలాంటి రియల్ హీరోస్ని పరిచయం చేస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆయన ఇందాక చెప్తున్నారు, పంచభూతాలు, ఆ దేవుళ్ళు వాళ్ళందరూ ఇది కూడా 100% వాళ్ళది ఇది ఉండాలని చెప్పి అన్నారు. సో అవన్నీ ఉంటూ రేపు 14వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అంటే వ్యాలంటైన్స్ డే అంటే లవ్, ఈ సినిమా సీతా పైన లవ్ స్టోరీకి లవ్ ఇది అవుతుంది. అలాగే 15వ తారీఖు మనకు మహాశివరాత్రి, ఆయన మంజునాథ్గా మనం చేసింది చూసాం. ఆ మహాశివరాత్రి ముందు రోజుతో ఇదవుతుంది. సో అట్టా ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మళ్ళీ దీంట్లో ఒక సీరియస్నెస్ ఉండకుండా ఉండటానికి మా కామెడీ డాక్టర్ ఆయన యాజ్ ఇట్ ఈస్గా ఒక పేషెంట్ చాలా డిప్రెషను టెన్షను ఉంటే ఆ పేషెంట్కి ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా, ఏ వైద్యం చేసినా ఏమీ అవ్వనోడు మా బ్రహ్మానందం గారి సినిమా చూపిస్తే ఆయన బ్రహ్మాండంగా ఉంటాడు, ఆ డిప్రెషన్ వెళ్ళిపోద్ది. సో అట్లానే బ్రహ్మానందం గారు